నమస్కారం. కల్లూరు గ్రామ ఉపాధి కూలీలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మేట్లకి, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లకి, ఎఫ్ఏకి అందరికి కూడా నమస్కారం. మనకు తెలుసు ఉపాధి హామీలో లాస్ట్ టైం మనం అంతా కొండల్లో చేసినాం. కొంత ఇబ్బందికరంగా ఉంది, మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే మన కూలీలు కొంత గట్టిగా ఉండడం వల్ల ఎండాకాలంలో భూమి బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంది. సో ఇప్పుడు మనం బాగా మీకు మంచిది కాలువ పని పెట్టడం జరిగింది. ఈ కాలువ పని వల్ల మనకు రైతులకు ఉపయోగమా కాదమ్మా? నీళ్ళు బాగా పంటలు పండుతాయి. ఇది ఎన్నేళ్ళ నుంచి చేయలేదంటే మనం ఈ కాలువ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మనం ఈ కాలువ పని చేయలేదు. ఇప్పుడు ఉపాధి హామీ ద్వారా మనము ఇది రైతులకు ఉపయోగపడుతుంది. అంటే రైతులు అంటే మనమే కదా, మీరు కూడా దాంట్లో మీరు కూడా ఉంటారు. నీళ్లు సక్రమంగా పారడం వల్ల మన భూముల్లో పంటలు కూడా పండుతాయి. సో ఈ ఖరీఫ్ లో కూడా మీకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖరీఫ్ రబ్బీకి కూడా మనం చేసే పని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపయోగమా కాదా? ఉపయోగం ఉంటుందా? సో ఇది ఉపయోగం ఉంటుంది. ఇంకేంటంటే ఇక్కడ మన పని కూడా చాలా సులువుగా ఉంటుంది. అంటే ఎండకు చేసి ఇబ్బంది పడేదానికంటే ఇది సులువుగా ఉంటుంది. నేను చెప్పేది ఏమంటే కొంత ఈ కళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మంచి తెచ్చుకోవాలి. పొడవులు విడవలు తెచ్చుకొని జాగ్రత్తగా, అంటే ఇక్కడ పాములు ఇట్లాంటి కూడా ఉండొచ్చు, పిల్లలు కూడా ఉంటారు, పాములు తేళ్లు ఉంటాయి. దయచేసి సబ్సిడీ చేసి పనిచేయండి. ముప్పుగా పోయి ఇచ్చేది చేతులతో అది చేసేది చేయొద్దు. కొంత సబ్సిడీ చేసేదని జారుకుంటా పక్కకు మనం చదవడతారు. అవి ఒకటి. రెండోది ముఖ్యంగా ఏమంటే మనం దాదాపు కొంతమందికి మీ దగ్గర డబ్బులు అయితే మార్చి నుంచి ఉగాది పండుగ తర్వాత వరకు ఒక 4 బిల్లులు కొనుగోలు ఉంటారు, 5 బిల్లులు కొనుగోలు ఉంటారు, 2 బిల్లులు కొనుగోలు ఉంటారు. మీరు మేతతో మాట్లాడితే చెప్తా ఉన్నారు. సో మిగతా వాళ్ళు కొంతమంది ఒకరిద్దరికి మాకు రాలేదని చెప్తున్నారు. సో వాళ్ళకి మనం ఏం చెప్తున్నామంటే దయచేసి మేతలు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీకు 10 మంది 15 మంది ఉంటారమ్మా. ఆ 10-15 మందిని మీరు సో ఎవరికి రాలేదు మీ దగ్గర డ్యూటీకి రావాలి ఎవరైనా వాళ్ళ పేరు, వాళ్ళ జాబ్ కార్డ్ నెంబరు చిన్న పేపర్లో రాసి మా టెక్నికల్ అసిస్టెంట్కి ఇవ్వండి, లేదా నాకు ఇవ్వండి. ఒక 2 రోజులు టైం తీసుకోండి. ఈ రోజు ఎప్పుడే నేను చెప్పను. ఎవరెవరికి రాలేదు దయచేసి మళ్ళా మనం ఇది రాకూడదు. దానికి ఏమైనా పరిష్కారం అంటే మనం చెప్దాం. వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారు, ఎప్పటి నుంచి రాలేదు అనేది వివరాలు ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చేద్దామమ్మా. మేట్లు ఎవరైతే ఉన్నారో బాధ్యత తీసుకోండి. ఎందుకంటే మేట్ అనే వ్యక్తి మీ దగ్గర ఉంటే తక్కువ మంది, 10 మంది 15 మంది ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇంతమందిలో నేను కనుక్కోవాలంటే నాకు కష్టమవుతుంది, మా టెక్నికల్ అసిస్టెంట్ కూడా కష్టమవుతుంది. మీ దగ్గర ఉండే వాళ్ళు మీరు ఇచ్చేస్తే మేము ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. తర్వాత రెండోది మన కూలి ఎంతమ్మా? సో ఇప్పుడు ఇది పడాల్సింది 257 ధరల. మనం పని ఎంత చేస్తున్నాం అనేది మీకు తెలుసు. సో ఇంతకుముందు ఏంటంటే అప్పుడు కొండలో చేస్తాం, రేపు తక్కువ పడిందని మీరు అనుకున్నారు. అని చెప్పి ఇప్పుడు మంచి పని పెట్టాం. సో ఈ పని కూడా పొందాలంటే ఇంకా దేవుడే దిక్కు. మీ ఊర్లో కల్లూరులో మనకు పనులే లేవు, రైతులు ఇచ్చే వాళ్ళు పనులు ఎవరైనా ఉంటారమ్మా? ఎవరైతే భారం పాడి మాట్లాడవు, కందకం మాకేదైనా ఉపయోగం ఉంటుంది అని చెప్పే రైతే లేడు. సో మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద ఆధారపడాల. దీనిలో కొంత మంచిగా చేసుకుంటే మీకు మేము 100 రోజులే ఇస్తాం. అంతే కదమ్మా, ప్రభుత్వం ఇచ్చేది 100 రోజులే. 365 రోజులు పని అయితే మనం 265 రోజులు మీ పనికి ఎక్కడైనా పోండి, మీ సొంత పని చేసుకోండి, రైతు పని చేసుకోండి. మనకు 100 రోజులు. ఈ 100 రోజులకి ఇట్లా పనులు మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం 25,700 రూపాయలు, రోజుకి 250 రూపాయలు కూలి పని కట్ట చేసుకున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు మీరు? ఇంచుమించు ఎన్నేళ్ళు? 16 ఒక్కరు ఎవరన్నా ఒక్కరే, ఎందుకంటే వాయిస్ క్లియరెన్స్ రాదు. ఈ ఉపాధి హామీ పథకం వల్ల
మీ జీవితాల్లో వెలుగు అనేది ఉందా లేదా? పర్వాలేదు సార్, ఏదో పనులు లేనప్పుడు మా పనులు దొరికినట్లే. మాకు రైతు పని లేనప్పుడు ఈ ఉపాధి పథకం అంటే మాకు అంత నిర్ణయమే బాగా దొరికినట్లే. మీ కుటుంబ పోషణలో ఇది భాగం అవుతుందా లేదా? అవుతాను సార్, అవుతాను. ఎందుకంటే ఈ 3 నెలలు మాకు బయట పనులు ఉండవు కాబట్టి ఈ పని ద్వారా పొందినట్లే మేము పొందుతాం. 100కు 100 రోజులు పని దొరుకుతా ఉందా? 100 రోజులు చేస్తా ఉన్నాం. మరి ఉపాధి పథకం కింద అయితే చేస్తా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకంలో ఏమన్నా ఎక్కడన్నా అంటే సార్ల వల్ల కానీ మేట్ల వల్ల కానీ టెక్నికల్ వాళ్ళ వల్ల కానీ ఎక్కడ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయమ్మా? ఎప్పుడు ఇబ్బందులు అయితే లేవు. ఈ సమస్యల్లో అయితే ఎప్పుడు ఇబ్బందులు లేవు. పనులు అయితే చూపిస్తా ఉన్నారు, చేస్తాను. మాకు వచ్చి కష్టం చేసుకుంటాం. చేసిన వాళ్ళైతే కూలి వేస్తున్నారు సార్, ఇబ్బంది అయితే లేదు సార్. బాగానే సార్లు అయితే సహకరిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టీఏ కానీ ఎవరు వచ్చినా కూడా మీరు ఈ విధంగా చేసుకోండి, కొలతల ప్రకారం మీకు ఈ కూలి పడుతుంది చెప్తే కూలీలు కష్టపడుతూ పని చేసుకుంటున్నారు సార్. దీనివల్ల అయితే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. పనులు లేని టైంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నారు సార్. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నారు ఇప్పట్లో మా కల్లూరులో సార్. ఇంత పెద్ద ఊరైనా కూడా కనీసం అంటే లేబర్ 1500 మంది వచ్చినారు పోయిన సంవత్సరం సార్. అయినా కూడా పని కల్పించినారు. కూలీ దాదాపు 1600-1700 కూలి పడింది సార్ పోయిన సంవత్సరము. ఈ సంవత్సరము 237 స్టార్టింగ్ చేశారు, మళ్ళీ 250 చేశారు. అది చేస్తున్నాం సార్. దాని వరకు కొంత ప్రకారం చేసుకుంటున్నాం. గట్టిగా ఉండడం వల్ల కూలి కూడా కొంచెం తక్కువ పడినాయి. మేము చేసేది వాళ్ళు చేసేదానికి మనం తక్కువ చేసినా తక్కువ కూలి కూడా పడిండొచ్చు. అధికారుల వల్ల పనిలో ఏమన్నా ఇబ్బందులు కానీ ప్రెజర్స్ ఏమన్నా కానీ ఉన్నాయా? ఏం లేదు సార్. అక్కడ వాళ్ళు ఎవరు ప్రెజర్ పెట్టలే, మాకేం ఇబ్బందులు ఏం కలిగించలేదు సార్ ఎక్కడ కానీ. మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు సార్. ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్లోకి వస్తున్నాడు, టీఏ వచ్చి కొలతలు తీస్తున్నాడు. మాకు ఎండిఓ సార్ కూడా సహకరించి వచ్చి ప్రతి ఒక్కరికి మీరు ఈ విధంగా చేసుకోండి, మీరు ఇట్లా చేసుకోండి అని చెప్తున్నాడు సార్. దానివల్ల అయితే ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు సార్. మాకు ఏ ప్రాబ్లం లేదు సార్. సహకారం సార్ మాకు. ఇప్పుడు ఎండిఓ సార్ కానీ ఎవరైనా డబ్బులు పడకపోతే కూడా మీరు ఏ ప్రాబ్లం ఉందమ్మా ఇక్కడ రండి నేను చెప్పి చూస్తా సార్ అని సార్ కూడా చెప్తాను. మాకు ఎండిఓ సారు, ఈఏ సారు, ఫీల్డ్ అసిస్టెంట్ అంతా సహకరించి చెప్తున్నారు సార్. డబ్బులు ఎన్ని వారాలు పెండింగ్ ఉన్నాయమ్మా? 6 వారాలు 7 వారాలు. ఇంతకు ముందు బిల్లులు అన్ని క్లియర్ ఉన్నాయా? అంటే ఫస్ట్ 3 బిల్లులు వచ్చినాయి. కొత్త ఈ దేశం ఎక్కినాయి 3 బిల్లులు వచ్చినాయి. ఈ బిల్లులు అయితే సార్ కొన్ని పడ్డాయి. అదే పెండింగ్. 16 ఏళ్ళ నుంచి మీరు ఉపాధి హామీ పథకంలో ఉన్నారు. 16 ఏళ్ళ నుంచి ఎక్కడన్నా కానీ బిల్లులు కానీ ఏ విషయంలో అయినా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా? వారం బిల్లులు వస్తా ఉండే. నిన్న నెక్స్ట్ మొన్న పోయి సంవత్సరం నుంచి వచ్చినాయి. ఈ సంవత్సరం వారం బిల్లులు రాలే మాకు. ఇది కొంత ఆగిపోయిన వల్ల మాకు మహిళా మండలాలు ఇంట్లో ఉప్పున్నారు జరగడం లేదు. దానివల్ల ఆడవాళ్ళు ఆవేదన పడుతున్నాం అంత తప్ప మాకు ఈ సార్లు పని కలిగి పెట్టలేదు. ఇవన్నీ మేము పట్టించుకోమాలి. మాకు ఒకటి సాయం చేయమని అడుగుతాను. 16 ఏళ్లలో ఈ సంవత్సరం తప్ప 15 ఏళ్లలో మీరు ఎప్పుడే కానీ ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. ఈ సంవత్సరంలోనే అట్లా రాలేదు. అందరి మాట అదేనా? జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎన్నేళ్ళ నుంచి మీరు మేలుగా ఉన్నారు? 10 ఏళ్ళు ఉన్నాం సార్. ఇప్పుడు సెల్లు రావడం వల్ల వేరే సెల్లు కంపల్సరీ అనేది ఏమైనా పెట్టారా? ఎందువల్ల అది? దానివల్ల మీకే లబ్ధి కానీ వేరే వాళ్ళకైతే లబ్ధి లేదు. అంటే నేననేది ఇప్పుడు ఫోన్ ఉండడం వల్ల మీ గ్రూప్ ఎంతమంది ఉన్నారు, అటెండెన్స్ ఏంది, ఏం వర్క్ చేసినారు అన్నది మీకే లాభం తప్ప దీనివల్ల గవర్నమెంట్ కానీ ఇంకోరికి అయితే లాభం లేదు కదా సార్. అప్పుడప్పుడు సెల్లు కావాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో మన ముందర ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ రాజు గారు ఉన్నారు. ఈ సెల్లు విషయము ఈ గ్రూపులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. దాని విషయము ఆ సమస్య ఏందనేది మన రాజుగారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి రాజుగారు, ఈ సెల్లు విషయం మరి కంపల్సరీ అని అంటున్నారు, దీనివల్ల లాభం ఏమి? కేంద్ర ప్రభుత్వం వారే కంపల్సరీగా సెల్లు యూజ్ చేయాలని పెట్టినారు. ఇంతకుముందు అయితే గతంలో ఈఎంఎంఎస్ విలేజ్ కన్నిటికీ ఫీల్డ్ అసిస్టెంటే అటెండెన్స్ పంపిస్తుండే, సెల్లు ద్వారా ఫీల్డ్ అసిస్టెంటే డిమాండ్ చేస్తుండే. కాబట్టి పథకం మారింది కాబట్టి ప్రతి ఒక్క మేటు వాళ్ళ గుంపు కాడ అతనే పని చూపించుకోవాలా, అతనే మార్కింగ్ ఇచ్చుకోవాలా, అతనే కొలితేసి వాళ్ళ కూలీలకు ఏ రోజు ఆ రోజు ఇంత పడింది కూలని మేటే చెప్పాలి. కానీ ఆ రోజు కూడా మేటు అందుబాటులో ఉంటాడు కాబట్టి
అతనే ఆ రోజు వీక్లో 1 టైం ఎంతమంది కూలీలు రేపు వారం పని కావాలని కోరుతారు. ఆ కోరే కోరిక కూడా సెల్ ద్వారానే ఆయన డిమాండ్ రైట్ చేయాలా, అలాట్మెంట్ ఇచ్చుకోవాలా, అలాట్మెంట్ అడగాలి, కావాలంటే మమ్మల్ని అడిగి మేము చెప్తాం పలానా వర్క్ అడిగి పోమని. అటెండెన్స్ కూడా సెల్ ద్వారా మీటే పంపించాలి. అంటే పాత నానుడు అవుతుంది ఏమని 100 మాటల కన్నా ఒక రాత ముఖ్యము అని. ఆల్రెడీ అటెండెన్స్ నోట్స్లో వేస్తూ ఉంటారు, వర్క్ అనేది నోట్స్లో రాస్తుంటారు. కానీ సెల్లులోనే ఫీడ్ చేయాల, దానివల్లే లాభం అని ఏమి? కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా అట్లా చేస్తుంది. దీని మీద మేట్లతో కానీ గ్రూప్ ఇన్ఛార్జ్లతో కానీ మీరేమన్నా అవగాహన సదస్సు ఏమన్నా ఏర్పాటు చేసి వారికి అది ఎందుకు అవసరము ఏందనేది ఏమన్నా తెలియజేశారా? పథకం స్టార్ట్ కాకుండా 2-3 వారాల ముందు నుంచే ప్రతి ఒక్కరు సెల్ ఉంటుంది, సెల్ ద్వారా అటెండెన్స్ పంపేలా, ప్లస్ లొకేషన్లో కూడా ఫోటోస్తో సహా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ మేట్ అనే వ్యక్తి ఇప్పుడు ఫిల్లర్షన్ ఉంటాడు, దాదాపు 1500 మంది నుంచి 200 మంది 2000 మంది వరకు కూలీలు వస్తారు కల్లూరు పంచాయతీకి సంబంధించి. ఫిల్లర్షన్తో కూడా అందరూ చోటుకు తిరగలేడు. కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏమేమి పనులు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా పాత పనులనే చేస్తున్నారా అనే ఉద్దేశంతో కొత్త పనులే పెడుతున్నాం. కాబట్టి కొత్త పనులే ఫోటో తీసుకొని అటెండెన్స్ పంపించేసి ఫొటోస్ కూడా అప్లోడ్ పెట్టాల్సిన బాధ్యత మీరు ఉంటారు. ఎక్కడే కానీ ఈ ఉపాధి హామీ పథకంలో అటెండెన్స్ కానీ ఫ్రాడ్ కానీ ఉండకూడదన్న ఒకే ఉద్దేశంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వం సెల్ కంపల్సరీ అని చెప్పిందంటారా? అంతే కదా. దాంట్లో ఏమేమి ల్యాండ్ టు ఉంటుంది, జీపీఎస్ కవర్ చేసి ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఒక క్యాప్చర్ పెట్టి అప్లోడ్ పెడితే ఏ స్థాయి మండల స్థాయి అధికారి కానీ, జిల్లా స్థాయి అధికారి కానీ, స్టేట్ స్థాయి అధికారి కానీ ఆ కోఆర్డినేషన్ పట్టుకొని డైరెక్ట్ ఆ పని కాటికి పోయి ఆ పని జరిగిందా లేదని చెక్ చేసుకోవచ్చు. అక్కడ పని చూపించేది మేము ఎక్కడో మొదలు పని చేసినాము, మా పని ఎవరు గుర్తుపట్టుకోలేరు, మేము పాత పని రిపేర్ చేసుకున్నాం అనేది అయితే ఉండకూడదని ఈ సెల్ ద్వారా ఫోటోస్ కేవలం అధికారులకి గ్రూపుల వారికి మేట్లకి అనుసానందంగా మాత్రమే ఈ సెల్ పనిచేస్తాయి. ఎక్కడే కానీ ఉపాధి హామీ పథకంలో ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి మాత్రమే ఇది కంపల్సరీ అనే అవసరం అనేది అయితే లేదు. ఫ్రాడ్ జరుగుతుందంటే ఇప్పుడు గతంలో పని చేసి ఉంటాము, పక్కన ఇంకో పని ఉంటుంది, జీపీఎస్ కోఆర్డినేషన్ అనేది ఆటోమేటిక్గా సిస్టంలో ఫీడ్ అయిపోతాయి. ఒక ఎస్టిమేషన్ వేయాలనుకున్నా కూడా అది పాత పనికి ఎస్టిమేషన్ వేస్తున్నాము, కొత్త పనికి ఎస్టిమేషన్ వేస్తున్నామని ఆటోమేటిక్గా ఆఫీస్లో కూర్చొని కూడా అక్కడ నుంచి ఆ మ్యాప్ను ఓపెన్ చేసుకుంటే అక్కడ ఏం పని ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఈ పని కూలీలు పని చేస్తున్నది అది ఈ సంవత్సరం చేసినారా, గత సంవత్సరంలో పని ఏమన్నా చేసిన పనిని మళ్ళీ చేసి చూపించుకుంటున్నారా, దానికోసం ఈ సెల్ క్యాప్చర్ అనేది పెట్టుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులు మీకు ఎంతవరకు సహకరిస్తా ఉన్నారు? సార్ మాకు ఎండిఓ సార్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ, మా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అందరూ సహకరిస్తారు. ఏమంటే సార్ కూడా ఏమంటారంటే ఎండిఓ సార్ ఈ డేట్ నుండి ఈ డేట్కి రాకుండే వాళ్ళని ఏదైనా కానీ అంటే బిల్లు రాకపోతే ఆ బిల్లులు ఏ బిల్లులు ఏవి రాలేదు ఆ డేట్ వేసి రాసి ఇచ్చేస్తే టెక్నికల్ అసిస్టెంట్కి ఇస్తే టెక్నికల్ అసిస్టెంట్ తీసుకొచ్చి ఎండిఓ సార్ దగ్గర ఇస్తాము. ఆ తర్వాత ఆ బిల్లుకి అప్లై ఏదో రాకపోయినా కూడా దాన్ని వచ్చే మార్గం చేస్తామని సార్ కూడా చెప్తాను. కేవలం ఈ సంవత్సరం మాత్రమే ఇబ్బంది ఉంది, ఇంతకుముందు అంతా ఇబ్బంది ఏం లేదు. పిల్లల విషయం కానీ పని విషయం కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 2021 వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు సార్. ఇది కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన దాని వల్ల సార్ ఎండిఓ సార్ కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల సార్ పడతాయి ఎక్కడో పోవు ఆ డేట్ పేజ్ రాసిస్తున్నారు, అది పడడానికి కూడా మేము సహకరిస్తాము. ఇప్పుడు పై నుండి కేంద్రం నుండి రావాలి కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కొత్తది కాబట్టి మేము కూడా అనుసంధానం చేసి దాన్ని పడేటట్లు మార్గం చేస్తామని సార్ అంటారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇంతవరకు ఇబ్బంది లేదు, కేవలం సర్వర్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఈ సంవత్సరం ఇబ్బంది కలగడం జరిగింది, అంతే అంటారా? అవును సార్, సర్వర్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడింది సార్. ఇంకోటి సార్, ఎక్కడన్నా సర్వర్ రాని ప్రాబ్లంలో అప్లోడ్ కావాలంటే కావడం లేదు సెల్కి. ఇప్పుడు ప్రజెంట్ పంపించాలన్నా కూడా ఏదన్నా టవర్ ప్రాబ్లం ఉంటే కన్నా ఆడ పోవడం లేదు. మళ్ళీ ఎక్కడన్నా డౌన్ వచ్చి తీయాలంటే ఫోటో తీసే కూడా అవకాశం ఉండదు. దాంతో నుండి ఇబ్బంది పడతాం సార్. అందుకైతే మాకు ఎండిఓ వాళ్ళు కానీ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ మా పిల్లర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతవరకు మన రాష్ట్రంలో సఫలీకృతమైతా ఉంది? రాష్ట్రంలో 100% సఫలీకృతమవుతుంది. మన దగ్గర కూడా 100% వస్తారు. ఈ కల్లూరు గ్రామంలో మనకి ఇప్పటి వరకు దాదాపు 600-700 మంది లేబర్ వస్తూ ఉన్నారు. సో ఎవరైతే మనకు ఈ రైతు పనులు లేనప్పుడు మనకి 100 రోజులే పని ఇస్తాం కాబట్టి ఉపాధి హామీలో ఈ 100 రోజులు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరి వాళ్ళ జబీలో ప్యాకెట్లో 25,700 ఉండాలనేది మా కోరిక. దానికోసం మేము మేట్లందరికీ ఈ గ్రామంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూలీల దగ్గరికి వెళ్ళి కూడా మేము
బాగా ట్రైనింగ్ వాళ్ళకు పోస్టర్స్ ఫ్లెక్సీలు పెట్టి కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికి నేను ఒక 5-6 సార్లు వీళ్ళతో మాట్లాడాను, ప్రతి గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడాను, చేపిస్తాను. దానికి కూడా వాళ్ళు కూడా బాగా పనిచేసుకుంటున్నారు. సో కొంతమంది ఇప్పుడు హాలిడేస్లో స్టూడెంట్స్ కూడా బీటెక్ చదివే స్టూడెంట్స్ కూడా వచ్చి పనిచేసుకుంటాం. సరే, అంటే కొంతమంది మేము మాట్లాడంగా కొంతమంది ఏమంటున్నారంటే కొన్ని బిల్లులు పడలేదు అంటున్నారు. ఈ సమస్య ఫస్ట్ నుంచి ఉందా, ఇప్పుడు మాత్రమే రైజ్ అవుతుంది? ఈ బిల్లులు అనేది కొంత సమస్య ఇంతకుముందు మనకు ఇప్పుడు ఈ కొత్త సాఫ్ట్వేర్లో కొంత సమస్య వచ్చింది. బట్ ఇప్పటికైతే కొంతమందికి మార్చి ఏప్రిల్ మే నుంచి దాదాపు కొంతమందికి 4 వారాలు పడినాయి, 5 వారాలు పడినాయి, కొంతమందికి 2 వారాలు పడినాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే మాట వాస్తవమే. సో ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు అసలు మాకు బిల్లులే పడలేదు అనే వాళ్ళని వాళ్ళ మేట్లకు చెప్పి ఆ మేట్ వాళ్ళ జాబ్ కార్డ్ నంబరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇమ్మని కూడా నేను లాస్ట్ వీక్ కూడా నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఎక్కడ ఉన్నా ఏమైనా పెండింగ్ ఉందా అంటే ఆధార్కి లింక్ అయినా వాళ్ళ అకౌంట్ ఆధార్ లింక్ అయిందా లేదా ఆధార్ లింక్ అయిన డబ్బులకి ఆ అకౌంట్కి పడుతుంది. సో అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది వాళ్ళకి తెలియజేస్తాం, అది చేస్తాం, తొందరలో క్లియర్ అవుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో అంటే ఇక్కడ కూలీలతో కానీ టెక్నికల్ వాళ్ళతో కానీ మీరు కలిసి ఉంటారు కాబట్టి ఇందులో మీరు ఎంత మాత్రం సంతృప్తి చెందుతున్నారు? దీంట్లో మాకైతే 100% తృప్తుంది. పొద్దున్నే మేము వీళ్ళతోనే వచ్చి వీళ్ళతో మాట్లాడతాము, అంటే వాళ్ళ సమస్యలు మాకు చెప్తారు, మేము వీలైనటువంటి సాయం చేస్తాము. మాకు కానివ్వండి మా పై ఆఫీసర్ దృష్టి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసడానికి ఏర్పాటు ఖచ్చితంగా తృప్తుంది, బాగా తృప్తి. కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ప్రవేశపెట్టడం వల్ల నిరుపేదల్లో వెలుగు నిండింది అనడానికి ఎంతవరకు మీరు రేటింగ్ ఇవ్వాలి? సార్ ఇది రేటింగ్ అనేది 100% ఇస్తాం, కానీ చాలా వరకు బాగా పనిచేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సొంతంగా వచ్చి పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. బాగా ఉపయోగపడుతుంది, కంపల్సరీ ఉపయోగపడుతుంది.